పైప్ లైన్లన్నీ పూర్తి చేస్తాం. పైప్ లైన్ ద్వారా కూడా మన ఇంటికి గ్యాస్ కూడా త్వరలో కూటమి ప్రభుత్వం అందజేయబోతుంది. 100 పడకల హాస్పిటల్ పనులు ఇప్పటికీ మేము ప్రారంభించాం. మహానాడు రీటైనింగ్ వాల్ పనులు కూడా మనం వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో అడుగులేస్తున్నాం. ఎందుకంటే నేను రాష్ట్రంలో ఉన్న అనేక గుడులు తిరిగా, అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏముంటే బాగుంటుందని. అందుకే పెద్దలందరితో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు చేసి ఎక్కడ ఏం కడితే బాగుంటుందని వాళ్ళతో కూడా మారటం జరిగింది. ఇంతేకాకుండా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మన ప్రాంతంలో వాటర్ ప్లాంట్, తాగునీటి ప్లాంట్లు కావాలంటే అవి కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గుడులు, చర్చిలు, మసీదులు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ కోరినప్పుడు అన్నీ ఒకేసారి నేను చేయలేకపోవచ్చు, కానీ విడతల వారిగా ఆ పనులు కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇట్లా మీరు చూస్తే ఇచ్చిన హామీ మేరకు నేను పని పోతున్నా. నేను ప్రజలందరూ కోరేది ఒకటే, మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం అనేది ఈరోజు నా సొంతం. మీరు చూస్తే ఏ కార్యక్రమం అయితే కుటుంబంతో చేయాలో అది కూడా బ్రహ్మని దేవాంశతో కలిసికట్టుగా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ పుట్టి పెరగలేదు, కానీ మంగళగిరి ప్రజలు నా సొంతం అయ్యారు. వాళ్ళ మనస్సుని దగ్గరయ్యాలని నేను భావిస్తున్నా. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. మీ ఆశీస్సులు ఉంటే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా. అంతెందుకు కొన్ని విషయాలు గౌరవ ప్రధానమంత్రి గారి ఆఫీస్ ద్వారా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోట్లు పంపించి, ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిచాను, మీరు ఆశీర్వదించాలి, దీవించాలి, పనులు చేయాలని వాళ్ళని కూడా నేను కోరటం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే నేను పెద్దలతో మాట్లాడగలుగుతున్నా. వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఎంతోమంది ఢిల్లీలో ఉన్న నాయకులు నన్ను అడిగారు, మీరు పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం సుమారుగా 20 సంవత్సరాల క్రితం గెలిచింది కదా, 40 సంవత్సరాల క్రితం గెలిచింది కదా అని నన్ను అడిగారు. అప్పుడు చెప్పి అవునండి ఇట్లా జరిగింది. అందుకే వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు కూడా అద్భుతంగా స్పందించి మనం అడిగిన అన్ని కోరికలు, మనం కోరిన అన్ని కోరికలు ఈరోజు వాళ్ళు తీర్చడం జరుగుతుంది. చేసుకుంటూ వెళ్తా, కానీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కలిసికట్టుగా చేసుకుందాం. ఒక మోడల్గా తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గం అనేది నా లక్ష్యం. ఆనాడు మీ అందరికి ఒకే మాట ఇచ్చా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పా. ఒక నిడమర స్కూల్ వల్లనే ఈరోజు రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తుంది. కేవలం రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇచ్చుకుంటూ, అమ్మా సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు ₹60 అయ్యేది. అలాంటిది గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రూపాయి ఆదాయం వస్తే ఖర్చు ₹40. అంటే ఆదాయం పెంచాం. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం మన ప్రభుత్వం ఇస్తుంది. పోయిన సంవత్సరం జూన్ మాసంలో ఇచ్చాం. జూన్ మాసంలో ఇచ్చినప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే పిల్లలు ఇంకా స్కూల్లో చేరలేదు. అంటే ఫస్ట్ గ్రేడ్కి 1వ తరగతి క్లాస్కి ఇంకా పిల్లలు రాలేదు, 11th క్లాస్కి ఇంకా పిల్లలు చేరలేదు. అందుకే ఒక నెల సమయం తీసుకుని ఈ చేర్పులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. ఈ వారం నుంచి, ఈ రోజు నుంచి 24 వరకు మీ ఖాతాలో కూటమి ప్రభుత్వం తల్లికి వందన నిధులు కూడా ఇవ్వబోతుందని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటున్నా. పైకి వచ్చే లోపల మీకు మెసేజ్లు వస్తాయి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు కదా, సో మీకు మెసేజ్ కూడా వస్తాయి. ఒక తల్లికి వందనం, పెన్షన్ 4,000 రూపాయలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి కింద మహిళల బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. మత్స్యకార సోదరుల డబ్బులు, చేనేత సోదరులకి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు,
ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఆదాయం పెంచుకుంటూ ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ, తల్లి ఈరోజు వాస్తవంగా గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాలేకపోయారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు పాపం ఎంపీ గారు పర్సనల్గా తీసుకుని చంద్రశేఖర్ గారే నెడుమరు ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తే కూడా అది పర్సనల్గా ఆయన తీసుకున్నారు కనుకనే అది శాంక్షన్ అయ్యి యుద్ధ ప్రాతిపదికంగా 12 నెలల్లో ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేయగలుగుతున్నాం. అంటే ఒక పక్కన ఎంపీ గారు ఇంకో పక్కన శాసనసభ్యుడిగా మీ లోకేష్ ఇద్దరం కలిసికట్టుగా పనిచేయగలుగుతున్నాం కనుకనే ఇంత అద్భుతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నాం. నాడు నేడు ఎప్పుడు మీ ఆశీస్సులు మాకు ఉండాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళీ ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభించినందుకు మీరందరూ నన్ను క్షమించాలని సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.